ఒకవేళ రాసుకోవడం ఒకవేళ ఫాస్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు రికార్డింగ్ పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఫోన్లు ఉన్న వాళ్ళు రికార్డింగ్ కూడా పెట్టుకోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ ధ్యాన కూటములు భారతదేశము ఈ రోజున దేవుడు మన కోసం చేస్తున్నటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని 2022 సంవత్సరముల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడని, మనందరి పాపముల నిమిత్తమై ఆయన బలి అయిపోయాడని యేసుక్రీస్తు బైబిల్ ద్వారా మనకి చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండాలి. అమ్మా చూడు, కొంచెం దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 40 days అంటే 40 రోజులు బైబిల్లో సులువు ధ్యాన కూటాలు చేయమని మరి యేసు ప్రభువు చెప్పాడా? ఇందాక బుక్ చదువుతుంటే కొన్ని మాటలు మీకు సరిగ్గా విన్నారు లేదు. దేవునికి స్తోత్రం. కొన్ని మాటలు దేవదాసయ్య గారు రాయిస్తూ ఒక మాట అన్నారు. ఏమనంటే 40 దినములు చేయమని బైబిల్లో యేసు ప్రభు చెప్పలేదు. 40 దినములు మరి ఈ సులువు ధ్యాన కూటాలు చేయండి అని చెప్పలేదు. కానీ ఈ 40 దినములు చేసేవారు ఖచ్చితంగా ఆ యొక్క ఆలోచన అనేది మనకు వదిలేశాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెయ్యాలా చెయ్యొద్దా అనే ఆలోచన ఎవరు వదిలేశాడు? ఎవరికి వదిలేశాడమ్మా? మనకు వదిలేశాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది వ్యతిరేకులు ఏమంటున్నారంటే 40 దినములు చేయమని బైబిల్లో చెప్పలేదు కనుక మేము చేయట్లేదు అన్నారు. కానీ దేవుడు బైబిల్లో చెప్పలేదేమో, కానీ దేవుడు మనందరిని ప్రేరేపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ బైబిల్ ఎందుకు చెప్పలేదు అని అనుకోవాలి? బైబిల్లో ఉన్నటువంటి విషయాలే కదా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి బైబిల్లో ఉన్నటువంటి సిలువనే కదా జ్ఞాపకం చేసుకుంటున్నాం. బైబిల్లోని యేసుక్రీస్తు చరిత్రే కదా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన త్యాగాన్ని కదా జ్ఞాపకం చేసుకుంటున్నాం. బైబిల్ దాటి బయటికి వెళ్తే చేయకూడదు. దేవునికి స్తోత్రం. బైబిల్ దాటి బయటికి వెళ్ళి బయట విషయాలు మాట్లాడితే ఈ మందిరంలో చేయకూడదు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏం మాట్లాడుతున్నా? బైబిల్లో విషయాలు, క్రీస్తు విషయాలు, సిలువ ధ్యాన విషయాలు మాట్లాడుతున్నాం కనుక ఈ యొక్క పండుగ, ఈ 40 రోజుల కూటములు మన మనస్సాక్షిని బట్టి, దేవుని ఉద్దేశాన్ని బట్టి చేయొచ్చు అనే ఒక ఆలోచన కలిగింది. దేవునికి స్తోత్రం. మరి చాలా మంది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 దినములు చేయాలని ఫస్ట్ ఏమనుకున్నారంటే పెద్దలైన వారు 40 గంటలు చేయాలని తీర్మానం చేసుకున్నారండి. దేవునికి స్తోత్రం. 40 గంటలు చేయాలనుకున్నారంట. 40 గంటలు నిజానికి చెప్పాలంటే ఈ యొక్క సిలువ ధ్యాన కూటము 40 గంటలు చేయాలనుకున్న వాళ్ళు 40 గంటలు సరిపోతలేదని మరలా ఏం చేశారు? మట్టల ఆదివారం నుండి, ఎప్పటి నుంచి? మట్టల ఆదివారం నుండి మరలా గుడ్ ఫ్రైడే అంటే ఈస్టర్ పండుగ వరకు చేయడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. మట్టల ఆదివారం నుండి ఈస్టర్ పండుగ వరకు పరిశుద్ధ వారం అంటారు దాన్ని. ఈ 7 రోజులు కూడా ఆ యొక్క పూర్వం ఉన్నటువంటి పెద్దలైన వారు చేసేవారు. ఈ 40 రోజులు చేసేవారు కదా. ఫస్ట్ 40 గంటలు చేసేవారు. తర్వాత ఎప్పుడు? మట్టల ఆదివారం నుండి ఈస్టర్ అంటే 7 రోజులు చేసేవారు. తర్వాత 7 రోజులు ఇంకా పెంచారు, సరిపోవట్లేదు. ఆ 7 రోజులు కూడా సరిపోవట్లేదని మరలా ఏం చేస్తారు? దాన్ని 40 గంటలు సరిపోవట్లేదు, 7 రోజులు సరిపోవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? దేవునితో ఎక్కువగా గడపడానికి టైము కొంచెమే ఉంది, సరిపోవట్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తారు? 40 రోజులు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 40 రోజులు చేసి వాళ్ళు ఏం చేశారంటే, ఈ 40 రోజులు ఏదో బాగుంది, ఎక్కువ సమయం దేవునితో గడపడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ 40 రోజులు ఇలాగే ఉంచేద్దామని అప్పటి నుంచి మరి రోమన్ క్యాథలిక్ అయిన వారు స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆర్సిఎం వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క సిలువ ధ్యాన కూటాలు తర్వాత ఏం జరిగిందంటే క్రమేపీ ప్రొటెస్టెంట్లు అంటే మనం కూడా చాలా మంది కూడా ప్రారంభించారు. ఇక్కడ ఎక్కువ శాతం క్రైస్తవులు కొంతమంది చేస్తారు, కొంతమంది చెయ్యరు. ఏదేమైనప్పటికీ చేయని వారి గురించి మనం మాట్లాడుకోవద్దు, కానీ చేసేవారి గురించి మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ 40 రోజులు చేయాలి అని మనం బాగా ఆలోచన చేసినట్లయితే, చేస్తే ఎలా చేయాలి? ఈ 40 రోజులు చేస్తే ఎలా చేయాలి? దేవునికి ఇష్టడుగా చేయాలి, దేవుడికి నచ్చేట్లుగా చేయాలి. నీ ఇష్టానుసారంగా చేయకూడదు. అలా ఇష్టానుసారంగా చేస్తే చేయకపోవడమే మంచిది. ఎందుకు మనల్ని హేళన చేస్తున్నారంటే, ఈ 40 రోజులు చేసే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తారు.
దేవునికి స్తోత్రం. అందుకనే చాలా మంది అన్నారు 40 రోజులు చేయమని బైబిల్లో ఉందా, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని హేళన చేస్తున్నారు. వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఈ 40 రోజులు చేసే పద్ధతి వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలి? 40 రోజులు చేస్తున్నామంటే ఉపవాస కూటాలు ఇది వ్రత దినములుగా ముందు మనం అనుకోవాలి. ఏంటంటే ఖచ్చితంగా ఈ 40 రోజులు చేసేవాళ్ళు, ఉపవాసం చేసేవాళ్ళు దేవుని సన్నిధిలో గడపాలి. ఫస్ట్ పాయింట్. దేవునికి స్తోత్రం. 40 రోజులు ఉపవాసం చేసే వాళ్ళు ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో ఖచ్చితంగా గడపాలి. కనీసం నువ్వు 2 గంటల 3 గంటల ఒక పూట రోజంతా ఏ విధంగా చేస్తావో తెలియదు. దేవుని సన్నిధిలో దేవునితో గడిపితేనే నువ్వు ఉపవాసం చేయి, లేకపోతే ఉపవాసం వ్యర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది డ్యూటీలో ఉండి ఉపవాసం చేస్తా ఉంటారు దేవునితో కనీసం ఈ పూట కూడా రాకుండా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అయితే అవసరాన్ని బట్టి అంటే ప్రయాణంలో ఉండి ఉపవాసం చేస్తూ ఉంటారు. కొంతమంది అందరూ చేస్తున్నారు కదా చెయ్యాలి అన్నట్టుగా ఉపవాసం చేస్తూ ఉంటారు కదా. ఈ ఉపవాసాలు ఎలా చేయాలో కూడా ముందు ముందు రోజులు మనం నేర్చుకుందాం. అన్ని ఈ రోజు నేర్చుకుంటే మరి కష్టంగా ఉంటది. ఏదేమైనా ఈ రోజు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క 40 రోజులు అంటే మొదటి రోజులోకి వచ్చాం. ఈ రోజు మొదటి రోజులోకి వచ్చాం. అసలు లెంట్ అంటే ఏమిటి? లెంట్ అనే మాట చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే లెంట్ అనే మాట కనబడుతుంది. LENT అంటే ఈ లెంట్ 40 రోజులు అంటే ఉపవాస కూటాలు అని అంటాం. నిజానికి దీనికి అర్థం ఏంటంటే లెంట్ అంటే వసంతకాలం అని అర్థం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లెంట్ అంటే ఏమని అర్థం వస్తుందమ్మా? వసంతకాలం. వసంతకాలం. అంతేకాకుండా లెంట్ అంటే అర్థం ఏంటంటే చిగుర్చే సమయం, చిగుర్చే కాలం. అంటే చిగుర్చే కాలం ఎప్పుడది? చెట్లన్నీ చిగుర్చే కాలం ఎప్పుడది? మార్చి నెల స్టార్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడే చిగురిచి మంచి పూత పట్టి ఉండే సమయం, అది స్టార్టింగ్ స్టేజ్ అనమాట. దేవుని స్తోత్రం. అందుకే నీ లెంట్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటే మరి సిలువ ధ్యాన కూటాలు స్టార్టింగ్ స్టేజ్ లో పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిగుర్చే కాలం అని ఎందుకన్నామంటే ఈ రోజున ఈ పస్మ బుధవారం రోజున మనము చచ్చిన వారి కింద లెక్క. దేవునికి స్తోత్రం. మన పాపాలన్నీ దేవునికి అప్పగించిన వారి కింద లెక్క. మన పాపాలన్నీ అగ్నిలో కాల్చివేసిన వారమై మనము దేవుని ఎదుట మరలా చిగర్చాలి. దేవునికి స్తోత్రం. ఈ 40 రోజుల్లో ఫలించాలి. మనమంటూ కొత్త జీవితం కావాలి, రూపాంతరం చెందాలి. కొత్త జీవితం అంటే కొత్త బట్టలు వేసి రావడం కాదు, మన బ్రతుకుని మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 40 రోజులు చేస్తున్నామంటే ఖచ్చితంగా ఎవరు హేళన చేయకుండా చేయండి. చేస్తే ఖచ్చితంగా కనీసం రోజులో ఒక పూట అయినా ఉపవాసం ఉండేవాళ్ళు ఒక పూట పర్ఫెక్ట్ గా ఒక పూట ఉండండి. కనీసం పొద్దున్న టిఫిన్ చేసేసి, సాయంత్రం టిఫిన్ చేసేసి, మధ్యాహ్నం భోజనం చేసేసి ఇంకా ఉపవాసం ఏముంది? తట్టుకోలే అయ్యగారు నాకేమైనా షుగర్ ఉంది, బీపీ ఉంది, మీరేమైనా ఉపవాసం చేయమంటున్నారు. ఎవడు చేయమన్నాడు మేము ఉపవాసం? దేవునికి స్తోత్రం. దేవుడు కొద్ది అంటున్నాడు నేను ఉపవాసం చేయమని నేను చెప్పానా? నీ శక్తికి మించి ఉపవాసం చేసి నాకు అవమానం తేవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు ఎంత శక్తి ఉందో, మీకున్న బలహీనతను బట్టి, మీకున్న పరిస్థితిని బట్టి 2 గంటలు ఉంటారా? ఉండండి. పూట ఉంటారా? ఉండండి. రోజు ఉంటారా? ఉండండి. పర్ఫెక్ట్ గా ఉండండి. ఒక రోజు పూట ఉంటారు, ఇంకో రోజు ఉంటారు, ఇంకో రోజు ఏమో అరగంట ఉంటారు. ఇవి కాదు. దేవునికి స్తోత్రం. 40 రోజులు కూడా ఒకే వరుస. ఈ రోజు మీ అందరూ వచ్చారు, రేపు పొద్దున వస్తారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఇంతమంది వచ్చారు, ఆరాధన కంటే ఎక్కువ మంది వచ్చారు. చాలా సంతోషం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఆరాధన కూడా ఇంతమంది రావట్లేదు. కానీ ఈ 40 రోజులు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించాడు, దేవుడు మిమ్మల్ని తోడుకుని వచ్చాడు. కానీ ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. కానీ మీరు రోజు ప్రార్థన చేసుకోవాలి. ఫస్ట్ రోజు కాబట్టి మీరు చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే ఈ 40 రోజులు ఏ ఆటంకాలు నాకు ఉండకూడదు ప్రభువా. దేవునికి స్తోత్రం. ఇంటికాడు గాని, పని పాటలో గాని, ఫ్రెండ్స్ వల్ల గాని, బంధువుల వల్ల గాని, భర్త వల్ల గాని, భార్య వల్ల గాని, పిల్లల వల్ల గాని, కుటుంబం వల్ల గాని, రోగం వల్ల గాని, మరణం వల్ల గాని ఎటువంటి అడ్డులు నాకు రాకూడదు అని ఫస్ట్ మీరు ప్రార్థన చేసుకోవాలి ఈ రోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు సహాయం అడగకపోతే దేవుడు సహాయం అందదు. ఈ రోజున చాలా మంది గుర్తుపెట్టుకోండి, చాలా మంది 40 రోజులు పూర్తిగా ఎందుకు చేయలేకపోతున్నారంటే ఈ స్టార్టింగ్ రోజున దేవునికి ఒక లెటర్ రాసుకోవాలి. ఖచ్చితంగా ఈ 40 రోజులు నువ్వు కాపుదల దయచే ప్రభా. ఒక్క రోజుతో అయిపోయే జీవితం కాదని చాలా మంది అంటారు. 1 రోజు వెళ్ళాడు అయిపోయిందిరా అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే 4 రోజులు వెళ్ళాడు అయిపోయిందిరా అంటారు కదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అడ్డులు ఉంటాయి. అడ్డులు ఉండవని చెప్పట్లేదు. ఈ అడ్డులకి దేవుడు ఏం చేయాలంటే ఆనకట్ట వేయాలి. ఈ అడ్డులకి దేవుడు ఆపాలి.
ఈ అడ్డులన్నీ కూడా నిన్ను ఇబ్బంది పెట్టకుండా తీసేసేటట్లుగా దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి చూడండి, లెంట్ అంటే ఏం చెప్పాను? వసంతకాలం, చిగిర్చే కాలం. ఇప్పుడు చిగిర్చే రోజు మొదటి రోజులో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? అసలు భస్మ బుధవారం, ఈ రోజు నాకు బుధవారం ఎందుకు స్టార్ట్ చేశారు అని మనం బాగా ఆలోచన చేస్తే, ఈ లెంట్ అంటే ఈ 40 రోజులకు ముందు ఏ బుధవారం మీద వస్తుందో ఆ బుధవారాన్ని ఏం చేస్తారంటే భస్మ బుధవారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. భస్మ ప్లస్ బుధవారం ఎందుకు విడగొట్టానంటే మీకు అర్థం కావాలండి. భస్మం అంటే ఏంటి? ఎవరు ఎవరు చెప్తారు? భస్మము అంటే ఏంటి? ఏంటి దాని దగ్గర భస్మం అంటే ఏంటి? భస్మం వెరీ గుడ్. ఏంటది? ఇంకా 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 చెప్పాలి. మీరు చెప్పండి విజయ్ గారు. భస్మం అంటే ఏంటి? భస్మం అంటే ఎక్కడికి వస్తాం మనం? భస్మం. ఇది భస్మం అయిపోయింది కాకంటే అంటే అంటే పూర్తి మీనింగ్ కావాలి. దేవుని స్తోత్రం. కవిత గారు, ఉదయశ్రీ గారు, మీరే పరంజ్యోతి ఆంటీ అమ్మా మీరు చెప్పండి అమ్మా. భస్మం అంటే ఏంటి చెప్పండి అమ్మా, లైన్ లో ఉన్నవాళ్ళు. నాశనం అయిపోతా, కాల్చివేయబడుతా. దేవుని స్తోత్రం. భస్మం అంటే డానియేల్ గారు చెప్పారు అందరికంటే బూడిద. దేవునికి స్తోత్రం. భస్మం అయిపోయిన తర్వాత వచ్చేది బూడిద. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భస్మం అంటే కాల్చివేయబడడం. ఆ కాల్చివేయబడిన దాంట్లోంచి వచ్చింది బూడిద. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఏం చేయాలి? భస్మ బుధవారం రోజున బూడిద బుధవారం అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బూడిద బుధవారం ఏమంటారు దీన్ని? బూడిద బుధవారం. బూడిదని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారో ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తాను, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే నేను కొన్ని విషయాలు చెప్తాను. బూడిదనంట చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తాం. బూడిద అనగానే మనం ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే శవాలు కాల్చిన బూడిద గుర్తొస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో అర్థమైన వారు, తెలియని వారు చేసే పనులు, మరి ఆ ఘోరాతి ఘోరమైనటువంటి నీచాతి నీచమైనటువంటి పనులు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. అందులో ఫస్ట్ ఏంటంటే ఈ శవాన్ని కాల్చిన బూడిదని తీసుకొచ్చట తినేవాళ్ళు ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శవాన్ని కాల్చిన బూడిదని తీసుకొచ్చి తినేవాళ్ళు ఉన్నారు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి? ఈ బూడిదను పవిత్రంగా, శవాలను కాల్చిన తర్వాత ఉన్న బూడిదను పవిత్ర గంగా జలములో కలిపే వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ విషయం అందరికీ తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. కాశీకి వెళ్ళిపోతూ ఉంటారు కదా, కాశీకి వెళ్ళిపోతూ ఉంటారు, అక్కడికి వెళ్ళి కలుపుతారు. తర్వాత రెండవది శవాన్ని, బూడిదను విభూదిగా నొసలకి రాసుకునే వాళ్ళు ఉన్నారు. ఏ బూడిదని? శవాలను కాల్చిన బూడిదని. దేవుని స్తోత్రం. ఆ శ్మశానంలో ఎవరు ఉంటారంటారేమో, శ్మశానంలో ఆ బూడిద కోసం కొట్లాటలు జరుగుతాయి తెలుసా మీకు? బూడిద కోసం కొట్టుకుంటారు మన కనపడరాళ్ళు కదా. ఎందుకు? అదంతా నైట్ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని చూడండి. తర్వాత ఈ బూడిదను విభూదిగా రాసుకుంటారు నొసలకి. దేవుని స్తోత్రం. తర్వాత ఈ బూడిదను ఏం చేస్తారంట? ఒళ్ళంతా అఘోరాలు తెలుసా మీకు? అఘోరాలు అంటారు వాళ్ళు. అడవుల్లో, అరణ్య ప్రాంతాల్లో, శ్మశానాల్లో ఇంతంత గోర్లు పెంచుకుని భయంకరంగా రకరకాల మంత్ర తంత్ర శక్తులు నేర్చిన అఘోరాలు ఉంటారు. చేతబడి శక్తులు కూడా చేయగలరు వాళ్ళు. అలాంటి భయంకరమైన అఘోరాలు కొన్ని సంవత్సరాలు వాళ్ళు మనిషికి కనబడకుండా జీవించేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళంతా ఈ బూడిద రాసుకుని బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. ఏ బూడిద? మంచి బూడిద కాదు. ఏ బూడిద? శవాలు కాల్చిన బూడిద. దేవునికి స్తోత్రం. ఈ బూడిద గురించి ఈ బూడిద కాబట్టి సంబంధమే లేదు, గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్త. ఆ బూడిద వేరు, ఈ బూడిద వేరు. దేవునికి స్తోత్రం. ఆ బూడిద అయిపోయింది కదా, మరి ఈ బూడిద గురించి మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ భస్మ బుధవారం ఎలా వచ్చింది అని మనం బాగా ఆలోచన చేస్తే జాగ్రత్తగా వినాలి. భస్మ బుధవారం ఎలా వచ్చింది? ఆ బూడిద గురించి మాట్లాడుకోవద్దు, ఈ బూడిద ఏంటో మాట్లాడుకోవద్దు. దేవునికి స్తోత్రం. భస్మ బుధవారం అనగా చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఈ యొక్క మట్టలాదివారం ఏదైతే ఉందో, యేసు ప్రభు మట్టలాదివారం రోజున ఊరేగించబడ్డాడు. ఓసన్న జయము జయమని జయజేలు కొట్టారు. ఎందుకు? ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు చూసి. గుడ్డివాడి కళ్ళు ఇచ్చారు, కాళ్ళు లేని వాడి కాళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వాడిని లేపాడు, లాజరు చనిపోతే బ్రతికించాడు. ఇవన్నీ చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి యూదులైన వారు ఏం చేస్తారంటే ఈ
ఈ యొక్క మట్టలాదివారం రోజున యేసు ప్రభుని ఓసన్నా 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 అని ఊరేగించారట. దేవుని స్తోత్రం. అమ్మా అర్థమవుతున్నారా? అందరూ చూడాలి, జాగ్రత్తగా కూర్చో. ఎప్పుడైతే ఊరేగించారో మట్టలాదివారం అయిపోయింది. మట్టలాదివారం రోజున మరి ఖర్జూరపు మట్టలు, తాటి మట్టలు, అమ్మా మరి అంజూరపు మట్టలు, ఈత మట్టలు, ఇవన్నీ రకరకాల మట్టలు. మనకు కూడా మట్టలాదివారం వచ్చిందంటే మనకైతే ఇజ్రాయెల్ దేశంలో అంజూరపు మట్టలు ఉంటాయి, ఖర్జూరపు మట్టలు ఉంటాయి. అక్కడ బాగా దొరుకుతాయి. మనకేం దొరకదు కదా, ఈత మట్టలు దొరుకుతాయి కాబట్టి ఈత మట్టలు తెచ్చుకుంటాం. దేవుని స్తోత్రం. అనుకూలంగా ఏమైనా తెచ్చుకుంటాం. ఏదేమైనా ఆ రోజుల్లో ఈ రకరకాల మట్టలు తీసుకొచ్చి దారి పొడిగిన యేసు ప్రభుకి జయజయలు పలికారు. అయిపోయిన తర్వాత సాయంత్రం ఆ మట్టల కార్యక్రమం అయిపోయిన తర్వాత మట్టలన్నీ ఒక చోటకి చేర్చారంట. దేవుని స్తోత్రం. ఒక చోటని చేర్చి ఇవన్నీ కూడా ఏం చేశారంటే ఒక వారం రోజుల వరకు దాచారు. జాగ్రత్తగా దాస్తే వారం రోజుల తర్వాత మట్టలన్నీ ఏమైపోయినాయి అంటే ఎండిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మట్టలన్నీ ఎండిపోతే ఈ ఎండిపోయిన మట్టలన్నీ ఏం చేశారంటే కాల్చేశారు. ఒక చోట గుట్ట కింద వేసి అంటించేశారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే మన పాపములన్నీ కూడా ఈ విధముగానే కాల్చివేయబడ్డాయి అని అర్థం తెలియచేయడం వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ అంటించేసి ఆ బూడిదను జాగ్రత్తగా సంచుల్లో కానీ కొండల్లో కానీ ఎత్తి భద్రపరిచి వచ్చే సంవత్సరం సిలువ ధ్యాన కూటాలు స్టార్ట్ అవుతాయి. చూడండి, వచ్చే సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతాయి చెప్పండి, ఎవరు చెప్తారు? వచ్చే సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతాయి సిలువ ధ్యాన కూటాలు? ఎప్పుడు ఈ రోజు నేను గురించి చెప్పుకున్నాం, అప్పుడు స్టార్ట్ అవుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి? అది గుర్తులోకి రావాలి. మార్చు నెల అయి కాదు, మెయిన్ ఏంటి? మళ్ళీ ఎప్పుడు తీస్తారు? మట్టలాదివారం రోజున తీస్తున్నటువంటి మట్టలు వారం రోజుల తర్వాత ఎండిపోతే ఆ ఎండిపోయిన మట్టలన్నీ ఏం చేశారు? కాల్చేసి ఆ బూడిదని ఏం చేశారు? భద్రపరుచుకుని వచ్చే సంవత్సరం ఏంటి అసలు స్టార్ట్ ఎలాగైందో మీకు అర్థం కావడం చెప్తున్నాను. భస్మ బుధవారం రోజున ఇవి బయటికి తీసి ఏం చేశారంట? ఈ బూడిదను బయటికి తీసి ఈ బూడిదను ఎవరు ఆలోచన ప్రకారం, ఎవరు ఆచారం ప్రకారం వాళ్ళు వచ్చిన ప్రతి క్రైస్తవులకి ఈ బూడిదతో సిలువ గుర్తులు వేసేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నొసల మీద రాయడం, లేకపోతే శిరస్సు మీద వేయడం, సిలువ గుర్తులు వేయడం, ప్రతి ఒక్కరికి సిలువ గుర్తులు దైవజనుడే వేయాలి, యాజకుడే వేయాలి. వేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈ యొక్క 40 రోజుల్లో పాల్గొనేవారు. మొట్టమొదటి రోజు అది. దేవుని స్తోత్రం. ఈ భస్మ బుధవారం ఆ విధంగా వచ్చింది. అందుకనే ఈ భస్మ బుధవారము ఈ బూడిద ఎలాగైతే భస్మం అయిపోయి మరి ఎలాగైతే మనుషులకి రాయబడిందో అందుకని ఈ భస్మ బుధవారం అన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అప్పటి నుంచి ఆచరణలోకి వచ్చింది. ఆచారంగా చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఆచారంగా చేయకూడదు. ఆ బూడిద తెచ్చుకుని మట్టలన్నీ తీసుకెళ్లి కాల్చేయవలసిన అవసరం మనకు లేదు. అయిపోయింది. దేవుని స్తోత్రం. వాళ్ళు చేయవలసిన పనులు చేశారు, మనం చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మట్టలు అనగా దేవుని కోసం ఏ హృదయం అయితే నువ్వు సిద్ధంగా ఉండి దేవుని కోసం స్తుతించే హృదయాన్ని సిద్ధం చేసుకున్నావు, ఆ హృదయాన్ని ఏం చేయాలి? హృదయాన్ని ఏం చేయాలి? భద్రం చేసుకోవాలి. ఫస్ట్ ఆ హృదయాన్ని భద్రం చేసుకుని ఆ హృదయాన్ని కాల్చాలి. దేవుని అభిషేకం చేత, దేవుని అగ్ని చేత ఆ హృదయాన్ని కాల్చాలి. అంటే నిప్పు తెచ్చి కాల్చేయాలని కాదు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, అది కాల్చబడ్డం అంటే ఆత్మీయ అనుభవం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో ఎక్కువసేపు ఉంటే మోకరించి దేవుని అడిగినప్పుడు నీ హృదయం కాల్చివేయబడుతుంది. హృదయం కాల్చివేయబడినప్పుడు హృదయంలో ఉన్నటువంటి పాపం అనేది ఏమైపోద్ది అంటే భస్మమైపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజున ఆచారంగా చేశారు వాళ్ళ కార్యక్రమాలు. ఇప్పుడు మనం ఎలా చేయాలి? ఆత్మీయంగా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అన్నారు కదా. ఆ రోజు చేస్తారు కదా, మట్లన్నీ తీసుకొచ్చి మరలా ఆ బూడిదంతా దాచుకుని వచ్చే సంవత్సరం చేద్దాం, అటువంటి కార్యక్రమాలు కాదు. దేవునికి స్తోత్రం. మనం చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే దేవుడు మనకంటూ మరి కొత్త నిబంధనలో చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు, హృదయం గురించి మాట్లాడాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధనలు ఉన్న వారికి ఏం కావాలంటే సున్నతి కావాలి. వాళ్ళు మారు మనసు పొందారు, దేవుడు నమ్ముకున్నారంటే సున్నతి కావాలి. ఇప్పుడు ఏం కావాలి? బాప్తిసం కావాలి కదా. దేవుడు ఏం చేస్తాడు? సున్నతి అంటే శరీరానికి సంబంధించింది, బాప్తిసము మారు మనసు అంటే హృదయానికి సంబంధించింది, ఆత్మీయ స్థితికి సంబంధించింది. దేవుని స్తోత్రం. అందుకనే మన యొక్క కొత్త నిబంధన వాళ్ళకి సున్నత అవసరం లేదు. మనకు ఏం కావాలంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్న మాట
జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందండి? భస్మ బుధవారం అంటే ఎలా వచ్చిందో, భస్మ బుధవారం. కాబట్టి ఈ భస్మ బుధవారం ఈ విధంగా జరిగింది. కానీ నిజానికి చెప్పాలంటే ఈ భస్మం అనగా ఈ భస్మం అనగా 3 అర్థాలు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఒక క్రైస్తవుడిగా, బైబిల్ మిషన్ యొక్క సంఘ విశ్వాసిగా, లేక ఇతర మిషన్ల విశ్వాసులుగా ఈ రోజు చేయవలసినటువంటి పని ఏంటంటే ఈ 3 విషయాలు ఈ యొక్క భస్మం అనే మాటలో అర్థం వచ్చేటట్టుగా కనబడుతున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు భస్మ బుధవారం రోజున స్టార్ట్ చేయాలి. ఈ 40 రోజులు చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ది పశ్చాత్తాపపడాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? పశ్చాత్తాపపడాలి. నీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడాలి. 2 తగ్గించుకోవాలి. 2 ఏం చేయాలి? తగ్గించుకోవాలి. 3 దుఃఖపడడం నేర్చుకోవాలి. అంటే ఈ 3 కూడా ఒకేలా కనబడవచ్చు, కానీ వేరు వేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ పశ్చాత్తాపం గురించి మాట్లాడుకుందాం. లేవియాకాండం 16వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. లేవియాకాండం 16వ అధ్యాయము 34వ వచనం. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులైన వారు వాళ్ళు ప్రాయశ్చిత్తముగా ఏం చేసేవారంటే కొన్ని బలులు అర్పించేవారు. దేవునికి బలులు అర్పించేవారు. బలులు అర్పించే ముందు వీళ్ళు కన్నీళ్లు కార్చేవారు. ప్రాయశ్చిత్తముగా వాళ్ళ జీవితాలను సమర్పించుకునేవారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాయశ్చిత్తం అనేది చాలా అవసరం. ప్రత్యత్తాపం అనేది మానవుడికి చాలా అవసరం. ప్రత్యత్తాపం ఎవరు పడతారు అమ్మా? ప్రత్యత్తాపం ఎవరు చెబుతారు? ప్రత్యత్తాపం ఎవరికి వస్తుంది? ఎవరైతే బాగా ఎక్కువ తప్పులు చేసి, ఎక్కువ పాపాలు చేసి వాటిలో కూరిగిపోయి చివరికి దేవుని దగ్గరికి వస్తారో వాళ్ళకి ప్రత్యత్తాపం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యత్తాపము నిజంగా ఏ పాపము చేయని వాడి లోకంలో ఎవరు లేరు. నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపము చేశారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం అందరం పాపం చేసిన వాళ్ళమే. కాబట్టి ప్రత్యత్తాపం అందరికీ వస్తుంది, అందరికి సంబంధించింది. అందరూ ప్రత్యత్తాపడాలి. సిలువ మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ప్రత్యత్తాపడాలి. ప్రత్యత్తాప పడితేనే మీ పాపములకు విముక్తి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యత్తాపం అనేది మన కళ్ళలోంచి వచ్చేది కాదు. ప్రత్యత్తాపం అనేది మన చేతుల్లోంచి వచ్చేది కాదు. ప్రత్యత్తాపం అనేది మన హృదయములో నుంచి వచ్చేది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, ప్రత్యత్తాపం అనేది మన హృదయంలోంచి వచ్చేది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పు చేస్తున్నప్పుడు ఉండే ప్రత్యత్తాపం చాలా భయంకరమైనది. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే చూడండి, కొన్ని వాక్యాలు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 19:9 వచనం కూడా చదువుతాం. సంఖ్యాకాండం 19:9 చదవండి. ఆ పెయ్యి యొక్క భస్మం అంటే అక్కడ వచ్చింది చూడు మాట, భస్మమును పోగు చేసి దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయుల్లో కూడా ఏం చేశారు? ఆ పశువుల యొక్క దహన బలి అయిపోయిన తర్వాత ఆ బూడిదని ఏం చేసేవారంట? భద్రపరిచేవారు. భస్మ అయిపోయిన బూడిదని ఏం చేశారు? భద్రపరిచేవారు. ఆ బూడిదని తీసుకెళ్లి ఈ ప్రధాన యాజకుడికి ఇవ్వడం, ఈ విధంగా జరిగేది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏం జరిగిందంటే పాప పరిహారార్థ బలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాప పరిహారార్థం కోసం ప్రత్యత్తాపడాలి. ఫస్ట్ ప్రత్యత్తాపం దేనికోసం పడాలి? ప్రత్యత్తాపం దేనికోసం పడాలి? మన పాపములు పోగొట్టుకోవడానికి ప్రత్యత్తాపడాలి లేవియాకాండంలో. అలాగే సంఖ్యాకాండంలో పాపాన్ని పరిహరించుకోవడం కోసం ప్రత్యత్తాపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ వారం అంతా అమ్మా మాట్లాడు. ఈ వారం అంతా ఎవరెవరు ఏమో పాపాలు చేయాలి చెప్పండి, త్వరగా రాసుకుంటాను. నాకు ఏం చెప్తారు మీరు? నేను ఆల్రెడీ రాసుకున్నా పాపం, మీరు చెప్పండి అన్న. అప్పుడు ఏమంటారు? అమ్మా ఒక ఆవిడ ఇలాగ ప్రార్థన చేస్తుందంట. దేవుని స్తోత్రం. ఇలాగ ప్రార్థన చేస్తుంటే ఆ రోజు అయ్యగారు చాలా వ్యాధంతో ప్రార్థన చేస్తుంటే ఒక ప్రెస్టేజ్ కలిగినటువంటి అంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఒక ఆవిడ అప్పుడప్పుడే మారు మనసు పొందుతుంది. ఇంకా బాప్తిజం తీసుకోలేదు, వెనకాల మోకరించింది. ఆమె ముందు ఎవరు మోకరించారంటే ఒక క్రైస్తవురాలు, నిజమైన క్రైస్తవురాలు మోకరించింది. ఆమె ఇద్దరు ముసుగేసుకున్నారు.
ఒకరి వెనకాల ఒకరు ఉన్నారు. ప్రెస్టేజ్ కలిగినటువంటి ఆ స్త్రీ వెనకాల ఉంది. ముందు ఆవిడ ప్రార్థన చేస్తున్నట్టు ఏమని ప్రార్థన చేస్తుంది? ప్రభువా నేను మూర్ఖురాలను ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్ర. వెనకాల ఆవిడ కూడా మూర్ఖురాలే, కానీ ఏమంటుంది? అవునైనా అంటుందంట. ఏమంటుంది? అవునైనా అంటుందట. అవునైనా మాట పక్కన వినపడుతుంది తప్ప మిగతా వినపడతలేదు. దేవునికి స్తోత్రం. అవునైనా అర్థం ఏంటి? ఎదరు ఆవిడ మూర్ఖురాలనైనా అర్థం చేసుకోవాలి, అది కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రభువా నేను పలానా రోజున పలానా తప్పు చేశాను ప్రభువా అని ఈమె ఉన్న తప్పులు ఒప్పుకుంటుంటే ఆవిడ అంటుందంట అవునైనా అంటుందంట. దేవునికి స్తోత్రం. నేను దేవుని సన్నిధికి వచ్చి పలానా పొరపాటు చేస్తాను, ఇదిగో పలానా రోజున వ్యభిచారం చేస్తాను ఈవిడంటే ఆవిడ అన్నదంట అవునైనా అంట. దేవునికి స్తోత్రం. ఒక అర్థం ఏమొస్తుందంటే ఆమె పాపాలు ఒప్పుకోవడానికి సిగ్గుపడుతుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది పాపాలు ఒప్పుకోవడం ప్రార్థన గట్టిగా ఎందుకు చేయరు? అందుకే చేయరు. దేవునికి స్తోత్రం. పాపాలు గట్టి ప్రార్థన గట్టిగా ఎక్కడ చేస్తే మనలో ఉన్నటువంటి అతిక్రమాలు పక్కోళ్ళు వింటారేమో, విన్న తర్వాత రేపటి నుంచి మనల్ని వ్యభిచారుగా చూస్తారు, నరహంతురాలుగా చూస్తారు, అబద్ధాలు ఆడేదానిగా చూస్తారు, భర్త వాటికి ఎదిరించేదానిగా చూస్తారు. ఇవన్నీ ఒప్పుకుంటారు కొంతమంది. దేవుని స్తోత్రం. ఆ ఒప్పుకునే విధానం ఉంటుందంటే సైలెంట్ గా ఎలాగా అవునైనా కాకుండా భయంకరంగా ఉంటుంది. ఇంకా లోపల మనసులో ప్రార్థన. ఈ ప్రార్థన దేవుడికి కూడా వినపడదు. అసలు నీకు వినపడుతుంది కనీసం. దేవుని స్తోత్రం. నీకు అనిపిస్తుందా చేసే ప్రార్థన? నీ ప్రార్థన ఈ రోజు క్రైస్తవుడు సిగ్గుపడకూడదు అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. నువ్వు సిగ్గుపడకుండా అందరి ఎదుట దేవుని ఎదుట పాపాలు ఒప్పుకున్నప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి. నువ్వు కప్పుకుంటే క్షమించబడవు. ఇంకొక విషయం బాగా అర్థం చేసుకోవాలి. అవునైనా అంటుంది కదా, ఇంత ఇవన్నీ బాగా సహించింది. ఈవిడ ప్రార్థన అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి అడుగుతుందంట, ప్రతిదానికి అవునైనా అంటున్నావు ఏంటి? నేను వ్యభిచారం చేయడం ఏమైనా చూసావా అన్నదంట. అర్థమైంది? నేను స్తోత్రం. నేను వ్యభిచారం ఆయన అన్నప్పుడు నువ్వు అవునైనా అన్నావు అంటే నువ్వు చూసావా? నేను వ్యభిచారం చేయడం నువ్వు చూసావా? అవునైనా అంటున్నావు అని వేరేలాగా అర్థం చేసుకున్నావు. ఇలా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల ప్రార్థన చేసే విధానాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ రోజున అమ్మ ప్రార్థన చేయండి అంటే మన లోపలే ప్రార్థన చేసుకుంటున్నాం కదా. ప్రార్థన చేయండి అంటే ఈ రోజున క్రైస్తవుడు ఏది మాట్లాడినా స్పష్టంగా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి, ధారాళంగా మాట్లాడాలి, సిగ్గుపడకుండా మాట్లాడాలి, భయపడకుండా మాట్లాడాలి. వణికిపోతారు 100 సంవత్సరాల నుంచి వచ్చినా సరే కదా. మళ్ళీ ఏమనంటే 120 సంవత్సరాలు ఆయుష్ ఉంటుంది మన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ అనండమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మనం ఎలా ఉండాలంటే, నీ తండ్రి దగ్గర ఎలా ఉంటావు నువ్వు? నీ తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉంటావు? ఇంటికాడ ఎలా ఉంటారు మీరు? తల్లిదండ్రుల దగ్గర సిగ్గుపడతారా? సిగ్గుపడతారు. ఏ పని చేసినా చాలా స్వతంత్రంగా చేస్తారు. మరి నీ తండ్రి దగ్గర ఎలా చేయాలి? నీ తండ్రి దగ్గర ఎలా ఉండాలి? స్వతంత్రంగా ఉండాలి వద్దా? దేవుని స్తోత్రం. మన తండ్రి దగ్గర ఎలా ఉండాలి? మనం స్వతంత్రంగా ఉండాలి. ప్రెస్టేజ్ గా ఫీల్ అవ్వకూడదు. మనలో ఉన్నది ఒప్పుకుంటేనే మన క్రైస్తవులు, లేదంటే అన్యులతో సమానం. దేవుని స్తోత్రం. లోకములో ఉన్న వారితో సమానం. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి. మన పరిస్థితి ఏంటి, మనకున్న ఇబ్బంది ఏమిటి, నా యొక్క పరిస్థితి, నాకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ దేవా నీవే తొలగించని ధైర్యంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీలో ఉన్న ఆ ప్రార్థనా శక్తి ధైర్యంగా చేసే ప్రార్థన చేస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ ప్రత్యర్థాపం, ఇంకొకరు ప్రత్యర్థాపడుతున్నారు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27:3 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 27:3. త్వరగా మనం మరి త్వరగా ముగించుకోవాలి, సమయం అయిపోయింది. ప్రత్యర్థాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు దేవునికి స్తోత్ర. అప్పగించేటప్పుడు తెలియలేదు ఈయనకి. ఎవరికి? ఇస్కరియోతు యోధాకి అప్పగించేటప్పుడు తెలియలేదా? చాలా మందికి అన్ని అయిపోయిన తర్వాత బుద్ధి వస్తుంది, ముందు రాదు. దేవునికి స్తోత్ర. అయ్యో అలా చేయకుంటే బాగుండేదే, అనవసరంగా చేశాను. ఆ తప్పు చేయకుంటే బాగుండేది, అనవసరంగా చేశాను. ఆ వ్యభిచారం చేయకుంటే బాగుండేది, అనవసరంగా చేశాను. ఈ రోజున కొంచెం సేపు సుఖం కోసం నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, నా భార్యకి అన్యాయం చేశాను, నా భర్తకు అన్యాయం చేశాను, అయ్యో అలా చేయకుంటే బాగుండు అని ఎప్పుడు అనిపిస్తుంది? చేసిన తర్వాత, తప్పు చేసిన తర్వాత. దేవుని స్తోత్రం. చాలా మందికి అయ్యో ఆ యొక్క మందు తాకుండా ఉంటే బాగుండేది, మా ఫ్రెండ్స్ తో వెళ్ళకుండా ఉంటే బాగుండేది అంటాం కదా. మీరు ఈ రోడ్డు అంటే వెళ్ళకుండా ఉంటే బాగుండేది, ఆ రోడ్డు అంటే వెళ్తే బాగుండేది, ఈ రోడ్డు అంటే వెళ్ళారు కాబట్టి యాక్సిడెంట్ అయింది అంటారు. అంటారా లేదా? అయిపోయిన తర్వాత. ప్రభునందు ప్రియమైన దేవుడు, ఈ రోజున మానవుడు ఎలా ఉన్నాడంటే చాలా జాగ్రత్తగా గమనించండి. మనకున్నటువంటి కాలాల మీద, సంవత్సరాల మీద
పరిస్థితుల మీద ఆధారపడి బ్రతుకుతున్నాం కానీ దేవుని మీద ఆధారపడి బ్రతకట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? యేసు క్రీస్తును 30 వెండి నాణేలకు అప్పగించేశాడు, అమ్మేశాడు. అమ్మేసిన వ్యక్తి ఏమంటున్నాడు ఇప్పుడు? పశ్చాత్తాపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపడినాడు. కనీసం ఆ పశ్చాత్తాపములో కొంచెం ఓపుకుంటే బాగుండేది. ఆ పశ్చాత్తాపం పడినోడికి ఏమవుతుందంటే తప్పు చేశానని వేదన తట్టుకోలేక ఉరి పెట్టుకుని చచ్చిపోయాడట. దేవునికి స్తోత్రం. ఏదో మారుమనిపించినా కనీసం దేవుడికి క్షమించి మరలా తన శిష్యుల్లో చేర్చుకుని మంచి స్వార్థ చేసేవాడు. ఇస్కరియోతు యూదా గురించి మనం కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ అవకాశం లేదే. ఈ రోజున కొంతమంది తప్పు చేయకముందు ఉన్న వాళ్ళు ఉన్న ధైర్యం తప్పు చేసిన తర్వాత ఉండలేదు. దేవుని స్తోత్రం. తప్పు చేయకముందు ఎంతో ధైర్యం వచ్చేస్తుంది. తప్పు చేయకముందు తప్పు చేయడానికి రెడీ అయిపోతారు, సిద్ధపడిపోతారు, ఎవరిని లెక్క చేయరు. భార్య, భర్త, కుటుంబం, పిల్లలు, మరి పాస్టర్ గారు, సంఘం ఏమి ఆలోచించాం, వెళ్ళిపోతాం, తప్పు అయిపోయింది చేస్తాం. చేసిన తర్వాత పిరికితనం వచ్చేస్తుంది. చచ్చిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి అని ఒక ఆలోచన ఎందుకు వస్తుంది ఈ రోజున? తప్పు చేయకముందు ఉన్న ధైర్యం నువ్వు బ్రతకడానికి ఎందుకు ఉంటుంది? ఈ రోజున బ్రతకడానికి ఎందుకు ఉండలేదు? పిరికి వాళ్ళగా చచ్చిపోవాలనుకుంటున్నారు. భర్త అనుమానిస్తే చచ్చిపోవాలి అనుకుంటారు చాలా మంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్త ప్రేమించకపోతే చచ్చిపోతారంటారు చాలా. భార్య మరి పట్టించుకోకపోతే చచ్చిపోతారంటారు చాలా మంది. ఈ రోజున చాలా భయంకరం. ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే చచ్చిపోతానంటారు, ప్రేమలో ఫెయిల్ అయితే చచ్చిపోతానంటారు. సాధించుకోలేని బ్రతుకు నువ్వు ప్రేమించడం ఎందుకు? సాధించుకోలేని బ్రతుకు నీవు నీ జీవితాన్ని ముందుకు నడిపించుకోవడం ఎందుకు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సాధించుకోగలిగితేనే ముందుకు స్టెప్ వేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తాయి. ఇస్కరియోతు యూదా బ్రతుకు తిరిగి బ్రతుకు అయిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రత్యత్తపడ్డాడు. ఉపయోగం ఉందా? ఈ రోజున ప్రత్యత్తపడ్డావంటే దానికి ఉపయోగం ఉండాలి. నీ పాపములను ఒప్పుకున్నావంటే ఖచ్చితంగా నువ్వు కడగబడితే నువ్వు ఒప్పుకో. నువ్వు కడగబడితే దేవుడు కడుగుతాడని నమ్మకం ఉంటేనే ఒప్పుకో. నమ్మకం ఉంటేనే ప్రార్థనకు రా. దేవుని మీద విశ్వాసం ఉంటేనే ప్రార్థనకు రా. దైవజనుడి కోసమో దైవ జనుల కోసమో లేక పక్కింటోడి కోసమో ప్రార్థనకు రావాల్సిన అవసరం మనకు లేనే లేదు. దేవుడు ఒక నియమ నిబంధనలు విధించాడు. మీరు నా మందిరంలోకి రండి అన్నాడు. మీరు ఖచ్చితంగా నా మందిరంలో మీరు నన్ను స్తుతించండి అన్నాడు. కాబట్టి దేవుని మాట మీద మనం వస్తున్నాం. ఏ పని చేస్తున్నా దేవునికి భయపడి చేస్తున్నాం, దైవజనుడికి లోబడి చేస్తున్నాం. కాబట్టి ఈ రోజున భస్మముద్వారంలో మొట్టమొదటి మాట ఏంటంటే ప్రత్యత్తాపం. ఇప్పటి వరకు మన జీవితంలో ప్రత్యత్తాపం లేదా? దయచేసి ఈ రోజు ప్రత్యత్తాపడదాం. రెండో మాట తగ్గించుకునుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 18:4 చదవండి. 18:27 ఆదికాండం. అబ్రహాం అంటున్నాడు. అబ్రహాం ఎవరంటే విశ్వాసులకు తండ్రి, గొప్పవాడు, యోధుడు, బలమైన వాడు, గొప్ప మరి ఆస్తిపాస్తులు దేవుడు అతనికి కలుగు చేశాడు. అంత గొప్ప అబ్రహాం ఏమంటున్నాడు? కొంచెం మనం అమ్మా ఒక 2 వారాలు పర్ఫెక్ట్ గా దేవుని సన్నిధికి వచ్చి కొంచెం ప్రార్థన మంచిగా చేస్తే మనం అనుకుంటాం నేను మొత్తం పర్ఫెక్ట్ అయిపోయినట్టు, చాలా సంపూర్ణంగా పరిశుద్ధులు అయిపోయి అనుకుంటాం. కొంచెం దేవుని శక్తి మనం తాకితో లేదు, మనం పరిశుద్ధులు అయిపోయాం అనుకుంటాం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున పరిశుద్ధాత్మ కావాలని ఎవరు ఎంతమంది కోరుకుంటున్నారు? పరిశుద్ధాత్మ నాకు కావాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ 40 రోజుల్లో నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి అని కోరుకుంటున్నారా? దయచేసి మీకు ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ కంటే దురాత్మ వస్తుంది. జాగ్రత్త. దేవుని స్తోత్రం. దాన్ని రాకుండా చూసుకోండి. ఒక దైవజనుడు ఇందాక సెల్ ఫోన్ లో విన్నాను. చాలా భయంకరం అంటారు. ఎంత దైవజనుడు అంటే ఆ దైవజనుడు మాట్లాడవలసిన మాటలు కాదు. దేవుని స్తోత్రం. బైబిల్ ఉంటది, పవిత్రమైన ముద్దు పెట్టుకుని అనే మాట ఉంటది. ఆ మాట పట్టుకుని దైవజనుడు విశ్వాసంలో ఒక ఆమెని మోహించి ఆమెకు ముద్దు పెట్టాడంట. దేవునికి స్తోత్రం. ఎంత భయంకరమైన మాట. ఆ యూట్యూబ్ లో ఇందాక వింటుంటే చాలా అసహ్యం వేసింది ఆ పాస్టర్ గారికి. దైవజనుల్లో దురాత్మ మరలా ఏమంటున్నాడు? షబాబాబా రాబాబాబా అని ఇవన్నీ చదువుతున్నాడు. ఏంటి? దురాత్మ కూడా ఉంటాయి. దేవుని ఆత్మ కంటే ఎక్కువ దురాత్మకు ఎక్కువ ఉంటాయి. భాషలో దురాత్మకు ఎక్కువ పనిచేస్తుంది, దురాత్మ ఎక్కువ మాట్లాడుతుంది. మీకు తెలియదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మలో డ్యాన్స్ లేడు, పరిశుద్ధాత్మలో పక్కన పడగొట్టడు. ఒక ఊర్లో ఇలాగ పరిశుద్ధాత్మ పట్టుకున్న ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పట్టుకుందంట. ఒక స్త్రీకి ఆవిడ ఏం చేసింది తెలుసా? పక్కన ముసలం మీద పడిపోయి నడు మీద కొట్టేసింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మలో స్వతంత్రం ఉంటుంది అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హాస్పిటల్ తీసుకెళ్లారు.
ఎంతో చాలా ఘోరం అయిపోయింది. ఈ రోజున పరిశుద్ధాత్మ పేరు పెట్టుకుని భయంకరమైన దౌర్జన్యాలు చేస్తారు చాలా మంది. పరిశుద్ధాత్మను వంక పెట్టుకుని దేవుడిని అవమానపరుస్తున్నారు చాలా మంది. నాలోకి ఆత్మ వచ్చిందంటే నిజంగా ఆత్మ వస్తుంది, దేవుడు ఇస్తాడు, పొందుకోవాలి. ఆత్మ వస్తే స్వాతంత్ర్యం. దేవుని ఆత్మ మనకు తెలియని విషయాలు చెప్తుంది. దేవునికి స్తోత్రం. తెలియని విషయాలు కనుక్కుని మరీ చెప్పదు కదా. ఇన్స్టెంట్లీ, ఇమీడియట్ గా నీ జీవితం ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. దురాత్మ అలా చెప్పదు, నిన్ను దేవునికి వ్యతిరేకమైన మాటలు చెప్తుంది. ఇక్కడ అల్లరి చేసే పనులు చేస్తుంది. పరిశుద్ధాత్మ అల్లరి చేయడు. దేవునికి స్తోత్రం. అల్లరికి కర్త కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ రోజున పరిశుద్ధాత్మ కావాలని కోరుకుంటే ఖచ్చితంగా మరి దేవుణ్ణి ఖచ్చితంగా అడగండి. దురాత్మ మాత్రం రానివద్దు. ప్రభు మా మీదకి నీ ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ కావాలని మనం అడుగుదాం. ఖచ్చితంగా దేవుడు ఇస్తున్నాడు. అంటే ఈ రెండో మాటలో అబ్రహాము తగ్గించుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంటే అబ్రహాము తగ్గించుకున్నాడు. ఈ రోజున తగ్గించుకున్నారు. మీరు అందరం ఎందుకు వచ్చున్నారు? చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఆరాధన, ఈ రోజున పాస్టర్ గారు ఏంటంటే బాబు మొన్నటి దాకా మల్లిపేట ఎక్కేసి నిలబడి చెప్పారు, నేను కింద కూర్చున్నాను అనుకుంటారా? ఈ విధానం కంటిన్యూ అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ కొన్ని పరిస్థితుల్లో కొన్ని రకాలుగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ రోజున మానవుల్లో తగ్గింపు ఉందా? చెప్పండి అమ్మా, తగ్గింపు ఉందా? ఈ రోజు తగ్గింపు ఉందా ఎవరికైనా? ఈ రోజున తగ్గించుకుంటలేదు కాబట్టి దేవుడు ఒకేసారి తగ్గించేస్తాడు. చాలా జాగ్రత్త. నీ జీవితాన్ని తగ్గించడం అంటే హైట్ తగ్గించడం కాదండి. గుర్తుపెట్టుకోండి, హైట్ తగ్గించడం కాదు. ఎప్పుడు చూసినా హైట్ అంతున్నాడా, ఎంతున్నాడా అది చూడడం కాదు. నీ జీవితంలో ఆత్మీయ స్థితిలో ఎంత తగ్గించుకున్నావు? ఆత్మీయ స్థితిలో నీకున్న తగ్గిపోయింది దేవుడు చూడాలి, మనుషులు కాదు. అయ్యో పాస్టర్ గారు ఎవరో పెద్ద ఆయన వస్తున్నారంటే మనం ఏంటి వెంటనే చైర్లో లేచిపోయి కూర్చుంటాం. నటన అంతే. అంతకుముందు కాళ్ళ మీద కాలేసి కూర్చుని హాయిగా అందరు ఎదురుగా జడ్జాగా గర్వంగా కూర్చున్నదంతా దేవుడు చూడలేదా? ఆయన ఎవరో వచ్చారని లేచిపోయి వెంటనే ఇచ్చే రెస్పెక్ట్ అంటే ఇది చూశాడు దేవుడు, అది చూడలేదా? అన్ని చూస్తాడు దేవుడు. నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నావో చూస్తాడు, ఇప్పుడు ఎలా ఉన్నావో చూస్తాడు, నీ నటనేంటో చూస్తాడు, నీ నిజమేంటో చూస్తాడు, నీ జీవితం అంతా ఆయన తిరగేస్తాడు. మాస్టర్ గారు ఆయన నాకు కనబడకపోవచ్చు, నాకు వినబడకపోవచ్చు, దేవుడు అన్ని చూస్తాడు. దేవుడికి స్తోత్రం. ఈ రోజున తగ్గింపు అంటే చాలా మంది జీవితాల్లో భర్త భార్య జీవితాల్లో తగ్గింపు ఉండాలి. తల్లిదండ్రులు అంటే పిల్లలకు ఎంతో తగ్గించుకోవాలి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. పిల్లలు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు చెప్పిన మాట సంఘం వినాలి తగ్గించుకుని. ఈ మాట చాలా జాగ్రత్త. మనమందరం దేవుడు చెప్పిన మాట వినాలి తగ్గించుకుని. ఈ రోజున చాలా సంఘాలలో ఏమవుతుందంటే సంఘ పెద్దల యొక్క ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. మనకంటే అటువంటి ఆలోచన తక్కువ. కానీ ఎక్కువగా లోతుల సంఘంలో చూస్తే పాస్టర్ గారిని అంటారు వాళ్ళు. ఏ వాక్యం చెప్తున్నారు రోజు అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటారంటే ఏ వాక్యం చెప్తున్నావు? లేకపోతే వాక్యం ఇంతసేపే చెప్పాలి. ఒక లోదన సంఘమనే కాదు, చాలా సంఘాలు ఏ విధంగా మారిపోయింది. ఎందుకంటే క్రమేపీ దైవజనుడు ఎలా అయిపోయాడంటే ఎందుకు వెళ్ళిపోయాడు? అక్కడున్నటువంటి సంఘంలో ఉన్నవాడు, సంఘ పెద్దలనే కాదు, విశ్వాసులనే కాదు, ఎవరైనా సరే మాటకారులు, ఎక్కువ మాటకిచ్చేవారు, లేకపోతే గట్టిగా మాట్లాడేవారు, సన్నిధిలో ఖర్చులో అన్ని తెచ్చిన వాళ్ళు. అంటే దేవునికి ఇచ్చినంత మాత్రాన మాట్లాడే అధికారం వచ్చేస్తుందని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఇచ్చిన దాంతో పోల్చుకుంటా మనం ఇచ్చింది ఏముంది చెప్పండి అమ్మా. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దైవజనుడికి ఇచ్చామని ఎప్పుడు అనుకోకూడదు. ఎవరికి ఇచ్చాం మనం? దేవునికి ఇచ్చాం. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చావు ఫ్యాను, దేవునికి ఇచ్చావు లైట్, దేవునికి ఇచ్చావు గడియారం, దేవునికి ఏది ఇచ్చావు ఇవన్నీ దేవుడికి అవసరంలా. ముందు నీ హృదయం ఇస్తే చాలు. దేవుని స్తోత్రం. ఇవన్నీ చర్చకు ఉపయోగపడతాయేమో, కానీ దేవుడికి ఉపయోగపడేది ఏంటి? నీ హృదయం. విరిగి నలిగిన నీ హృదయంలో మంచి మనసు ఉంటేనే కదా ఇవన్నీ ఇవ్వాలనే ఆలోచన వస్తుంది. అంతే తప్ప వాళ్ళు ఇచ్చారు కదా మనం కూడా ఇద్దాం, ఇది దురాలోచన, లోకం ఆలోచన. మనకి ప్రేరేపించాలి, దేవుడు ప్రేరేపించాలి. చాలా మంది అంటారు ఏంటంటే అందరూ ఇస్తున్నారు మీరు ఎవరేంటంటే దేవుడు మమ్మల్ని ప్రేరేపించలేదండి. సూపర్, మంచి మాట. దేవుని స్తోత్రం. దేవుడు మమ్మల్ని ప్రేరేపించలేదు. దేవుడు ఏదో ఒక రోజున మమ్మల్ని కూడా ప్రేరేపిస్తాడు. మేము ఇస్తాం. వాళ్ళు ఇచ్చారని కాదు, వాళ్ళు ఎవరో ఇచ్చారని కాదు, మేము ఇస్తాం. దేవుడు మాకంటే ఒక సమయాన్ని ఇస్తాడు, మీరు చులకనగా చూడాల్సిన అవసరం లేదు అని సమాధానం చెప్పాలి. అంతే తప్ప మేము కూడా ఇస్తాంలేండి, ఏదో ఇష్టం లేకుండా మేము కూడా ఇస్తాం ఏంటది? దేవుని విషయంలో కరెక్ట్ గా ఉండాలి, మనుషుల విషయంలో కాదు. మనుషులు ఎవరో చేస్తారని కాదు, నేను ఎప్పుడు ప్రేరేపిస్తా అప్పుడు సిద్ధపడు. ఈ రోజున ఈ యొక్క తగ్గింపు మనసు అనేది మానవులైన వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కూర్చునే విధానం, ముసుగేసుకునే విధానం, స్త్రీలైన వారు చెప్తున్న జాగ్రత్త. ముసుగు వేసుకోకపోతే నెక్స్ట్ రోజే అంటే ఈ రోజే గుండు చేయించుకోవాలి.
ఇంకా మీరు గుండు చేయించుకుంటారు కదా, అటువంటి కఠిన నిబంధనలు దేవుడు విధించాడు. ఇవే నియమ నిబంధనలు అంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ముసుకేసుకోకూడదు. మీకు పురుషులైన వారు మనకు అది లేదు కదండి. ఇంకోటి అంటాడు, ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు వేయకూడదంట, మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు వేయకూడదు. దేవునికి స్తోత్రం కదా. ఇవన్నీ కూడా లోకంలో జరుగుతున్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు, చాలా భయంకరమైన సంఘటనలో తగ్గింపు అనేది ఎవరిలోనూ లేదు కదా. భర్త రెచ్చిపోతే భార్య ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది, భార్య రెచ్చగొడుతూ ఉంటే భర్త ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు. అక్కడ ఏమవుతుంది? ఇద్దరికి గొడవ ఎక్కువ అవుతుంది. దేవునికి స్తోత్రం. ఒకరు రెచ్చిపోతుంటే ఒకరు తగ్గితే ఆ రెచ్చిపోయిన వాడు ఓడిపోయినట్లు లెక్క. దేవునికి స్తోత్రం. రోజు గుర్తుపెట్టుకోండి, ఎవడైతే గట్టిగా మాట్లాడుతున్నాడో నీ ఎదురుగా నువ్వు తగ్గి ఉన్నావు అంటే నీదే గెలుపు, నువ్వే గెలిచినట్లు లెక్క. ఈ రోజున చాలా జాగ్రత్త. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. చూడండి, ఆ వాక్యాలు కూడా చదువుకుని మనం త్వరగా వెళ్ళిపోదాం, సమయం అయిపోతుంది. మత్తయి సువార్త 18:4 త్వరగా చదవండి. మత్తయి సువార్త 18:4, 23:12 కూడా తర్వాత. అప్పుడు చెప్పండి అమ్మా. తను తాను తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యంలో వారసుడిగా ఉంటాడు. తర్వాత 23:12 త్వరగా. చర్చించుకున్నవాడు ఏమవుతాడు? తగ్గించబడతాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒక ఒక ప్రార్థనలోకి ఇలాగే ఒక విశ్వాసి వెళ్ళి చైర్లు వేస్తున్నాయంట. చైర్లు వేస్తుంటే ముందు వేస్తున్నాయి అవి పాస్ట్ గారికి వేశారు, మన వాళ్ళకి తెలియదు. వెళ్ళి కూర్చున్నాడు, వెళ్ళి చైర్లు వేశారు కదా. అప్పుడు పాస్ట్ గారు వచ్చిన తర్వాత, అయ్యా ఈ ప్లేస్ ఇది కదా, అక్కడికి వెళ్ళంటారు. ఎంత అవమానం! అవమానించబడ్డాడు. కొంతమందికి తెలిసినా సరే పని చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది దైవ సేవకుడైనా కానీ కుర్చీలు ఉన్నా కానీ ఆ వెనకాల ఎక్కడో కూర్చుంటాడు. అప్పుడు స్టేజ్ మీద పిలుస్తాడు, వెనకాల కూర్చుని పాస్ట్ గారు ముందుకు రావాలి. గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చినాము? తగ్గింపులోంచి వచ్చింది. దేవునికి స్తోత్రం. వెనకాల పాస్ట్ గారు మీరు స్టేజ్ మీద రావాలి, స్టైల్లో కూర్చోవాలంటే ఫస్ట్ మనం మొట్టమొదటి ఆలోచన ఏంటంటే మనం కింద స్థాయి నుంచి చెందినవాడు. మన జీవితం అంతా ఎక్కడిది? కింద స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, చాలా జాగ్రత్త. రోజు రోజుకి అభివృద్ధి ఉండాలి, రోజు రోజుకి పెరుగుతూ ఉండాలి. రోజు రోజుకి మన ఆత్మీయ స్థితి, మన యొక్క జీవిత విధానం ఎలా ఉండాలంటే అభివృద్ధిలోనికి ఉండాలి. చాలా మంది అంటారు, ఇన్ని సంవత్సరాలు మా బ్రతుకు ఇలాగే ఉందండి, ఇన్ని సంవత్సరాలు ఏందో హైదరాబాద్ వచ్చి ఇలాగే ఉన్నామని అంటారు. మన యొక్క ఈ లోకంలో ఉన్న బ్రతుకు అభివృద్ధి అవ్వాలంటే ఆత్మీయంగా అభివృద్ధి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయంగా దేవునికి సమర్పించుకోగలిగితే ఈ లోకంలోనికి ఏది కావాలన్నా వాటి పక్షంగా దేవునికి అభివృద్ధి ఇస్తాడు. పక్క వాళ్ళు అభివృద్ధి అయిపోతూ ఉంటారు, మనం అలాగే ఉంటాం. ఎందుకు? నీ ఆత్మీయ స్థితి సరిగా లేదు. దేవునికి స్తోత్రం. పక్కవాడు ఇల్లు కట్టుకుంటున్నాడు, పక్కవాడు చాలా గొప్పగా ఎదుగుతున్నాడు, పక్కవాడు అభివృద్ధి అయిపోతున్నాడు, నేను మాత్రం ఇక్కడ ఉన్నాను. ఇద్దరు ప్రార్థనకి వెళ్తున్నాం, కానీ మార్పు ఎక్కడ వచ్చింది? తేడా ఎక్కడ వచ్చింది? దేవునికి ప్రార్థించే విషయంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మరణాలు చెప్పేసి ఆమె చెప్పేసి నువ్వు వచ్చేస్తున్నావు. ఆయనేమో ప్రత్యక్షపడి దేవునికి తన జీవితాన్ని సమర్పించి ప్రార్థన చేసి గంటల తరబడి వచ్చేస్తున్నాడు. ఇద్దరు చూసారా? ముందు దేవుని దేవుని బిడ్డలారా, తగ్గించుకునే ఆలోచన మానవులైన మనకు చాలా ఎక్కువగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. అందుకనే మరి మోకాళ్ళ అనుభవం పెట్టారు బైబిల్ విషయంలో. దేవదత్త గారు మోకాళ్ళ అనుభవం అంటే అర్థం ఏంటంటే మోకరించడం అంటే తగ్గించుకోవడం. దేవుని స్తోత్రం. మోకరించామా మన యొక్క జీవితాన్ని దేవునికి మంచినట్టే, దేవునికి సమర్పించినట్టే, మన బ్రతుకంతా దేవునికి సమర్పించుకున్నట్టే. అందుకనే మోకరించాలంటాను. మోకరిస్తే ఖచ్చితంగా మన హృదయం తెల్లబడుతుంది, మన మోకాళ్ళు నిలబడాలి 40 రోజుల్లో. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా నేను చెప్పను, టైం అయిపోతుంది. మూడోది దుఃఖపరుచుకోవడం. చదవండి ఒకసారి. దుఃఖపరుచుకోవడం చదవండి. చాలండి. ఏం చేయాలంట? ఏ పని చేయకుండా మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుఃఖపరుచుకునే దినం ఈ యొక్క 40 రోజుల్లో. దుఃఖంలోనే మళ్ళీ సంతోషం దేవుడు ఇస్తాడు. మనం ఎంత ఏడుస్తూ ప్రార్థన చేస్తామో, కన్నీటి ప్రార్థన, విరిగి నలిగిన ప్రార్థన. మన కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి సాధారణంగా? అమ్మా, మన కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? మన ఇంట్లో ఎవరైనా ఒంట్లో బాగాలేనప్పుడు, మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు, మనకి భయంకరమైన కష్టం వచ్చి మన నెత్తి మీద పడినప్పుడు ఎక్కడ లేని కన్నీళ్ళు వచ్చేస్తాయి. కానీ ఈ రోజున నీకు కన్నీళ్ళు రావాల్సింది ఏం చూసి తెలుసా? సిలువను చూసి. దేవుని స్తోత్రం. ఈ సిలువను చూసి కన్నీళ్ళు రాదు. ఈ సిలువలో ఉన్న యేసయ్యను చూసి, ఈ సిలువలో మన కోసం
ఆయన ప్రాణం పెట్టిన యేసయ్యను చూస్తే, ఆయన త్యాగాన్ని చూస్తే మన కన్నీళ్లు రావాలి. అటువంటి దుఃఖం మనకు ఉండాలి. భస్మములో 3 మాటలు దాగి ఉన్నాయి. 1 పశ్చాత్తాపడాలి, భస్మ బుధవారం రోజు స్టార్ట్ చేయండి. 2 తగ్గించుకోవాలి, తర్వాత దుఃఖపరచుకోవాలి. పెద్దోళ్ళు వచ్చినప్పుడు లేచి కూర్చోవడం అది తగ్గింపు అంటే దేవుని ఎదుట మోకరించి మీకున్న లక్షల శాలరీ వచ్చిన ఏమీ రాని వారిని, ఏమీ లేనట్టు, నేను నీ ముందు ఆ లక్షల శాలరీ నువ్వు ఇవ్వకపోతే నాకెక్కడది, ఈ ప్రాణం నువ్వు ఇవ్వకపోతే నాకెక్కడది, ఈ బ్రతుకు నువ్వు ఇవ్వకపోతే నాకెక్కడది, ఈ అన్నం నువ్వు పెట్టకపోతే నాకెక్కడది, నాకేమైనా ఉందా, నాకంటే ఏమైనా ఉందా అని తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. మనకంటే ఏమైనా ఉంది లోకంలో? మనం సంపాదించిందంటే ఏమైనా ఉందా? చెప్పండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి ముగించేస్తాను, చాలా సమయం అయిపోయింది. ఒక దేవదూత ఇలాగే దేవునికి ఒక బహుమానం ఇవ్వాలని మరి భూలోకం అంతా తిరిగిందంట. దేవునికి స్తోత్రం. తిరిగి ప్రపంచంలో చాలా విలువైన వజ్రం, కోహినూరు వజ్రం, డైమండ్స్ అంటారు కదా, ఆ డైమండ్స్ వజ్రాలు తీసుకెళ్లి దేవునికి ఇచ్చిందంట. దేవునికి స్తోత్రం. దేవునికి ఇస్తే, ప్రభువా ఇదిగో విలువైన వజ్రం తీసుకొచ్చాను అంటే, నేను ఈ వజ్రాన్ని సృష్టించింది నేను చేయలేదంటే ఏదైనా ఉంటే తీసుకురాను. దేవునికి స్తోత్రం. మరలా వెళ్తే చాలా బంగారం తీసుకొచ్చిందంట. బంగారం తీసుకెళ్లి దేవునికి ఇస్తే, ఇది కూడా నేను చేశాను, నెక్స్ట్ అన్నాడంట. అలాగా చాలా తీసుకెళ్లి దేవునికి ఇస్తుంది కదా. తర్వాత బట్టలని, తర్వాత రకరకాలు తీసుకెళ్ళి తిరిగి దేవదూత అలసిపోయి ఒక బండ మీద కూర్చుంటే, ఆ బండ పక్కనే ఒక చిన్న పూరు గుడుస్తుందంట. దేవునికి స్తోత్రం. ఒక పూరు పాకు ఉంది. ఆ పూరు గుడుసులోంచి ఒక ముసలాయన ప్రార్థన వినబడుతుంది. దేవునికి స్తోత్రం. ముసలాయన మూలుగు వినబడుతుంది. చాలా అగలారుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది. దేవునికి స్తోత్రం. నీకు మంచం ఉందండి? నీకు మంచం ఉందా? ఎంతకి మంచాలు ఉన్నాయా? దేవునికి స్తోత్రం. ఎంతకి మంచాలు ఉన్నాయి కదా పడుకోవడానికి. ఆ మంచం అంట కొట్టుకుని పోతుందంట. అంత కన్నీళ్ళు కార్చండి దావీదు. ఎంత ఉదాహరణగా, ఎంత గొప్పగా దాన్ని మలిచి మాట్లాడుతుంది చూసారా. అంత కన్నీళ్లు కార్చాలి, అంత వేదంతో ప్రార్థించిన అర్థం. బిందులు కన్నీళ్ళు వచ్చేస్తాయి ఒక్కొక్కసారి, కానీ ఇక్కడ మాత్రం రావు. దేవుని స్తోత్రం. ఇక్కడ మాత్రం రావు. చిన్నదానికి పెద్దానికి వచ్చేస్తాయి కదా, ఇక్కడ మాత్రం కన్నీళ్ళు రావు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోవచ్చు అంటాడు. అందుకని ఈ గుడిసంతా కన్నీళ్ల చేత తడిసిపోయేంత ప్రార్థన చేస్తున్నాడు ముసలాయన. ఆయనకి ఏం కష్టం వచ్చిందగా. దేవుని స్తోత్రం. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ తాతగారు వెంటనే దేవదూతకు ఒక ఆలోచన వచ్చిందండి. దేవుని స్తోత్రం. దేవునికి ఏమో వజ్రాలు ఇచ్చాను వద్దన్నాడు, బంగారం ఇచ్చాను నాదన్నాడు, బట్టలు ఇచ్చాను నాదన్నాడు, ఇంకా అందమైనవన్నీ తీసుకెళ్ళి ఇచ్చాను, ఇవన్నీ నేను తయారు చేసినవే, నేను సృష్టించినవే అని అన్నాడు. మరి ఏం కావాలి? సరే అని ఆ యొక్క తాతగారు యొక్క కళ్ళల్లోంచి వచ్చిన కన్నీళ్ళు దోసులు బట్టి ఆ కన్నీళ్ళు ఇలా పట్టుకుందంట. దేవదూత కాబట్టి కింద నుంచి వెళ్ళిపోతే అనుకోకండి, జాగ్రత్తగా పట్టుకుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవదూత కన్నీళ్ళు జాగ్రత్తగా పట్టుకుంది. కన్నీళ్ళు తీసుకెళ్లి ఆ యొక్క దేవుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, దేవుని దగ్గరికి తీసుకెళ్ళక ముందే ఆ కన్నీళ్లలో నుంచి మొర దేవునికి వినబడుతుంది. దేవునికి ఒక సువాసన పడి దేవుని దగ్గరికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆ దేవదూత ఇంకా దగ్గరికి రాకముందే, నాకు ఇష్టమైనటువంటి బహుమానం ఇదే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడంటే, నాకు ఇష్టమైన బహుమానం ఇదే, నాదంటూ కానిది ఇదే. ఈ రోజున దేవునికి ఇష్టమైనది ఏంటి? నీ హృదయం నుంచి వచ్చే కన్నీరు. దేవునికి స్తోత్రం. దుఃఖపరచుకోవడం చాలా అవసరం మనకి. మనల్ని మనం దుఃఖపరుచుకోవాలి కదా. ఇంకా 40 రోజులు ఉన్నాయి కాబట్టి చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఒక్కరోజు అన్ని చెప్పుకోకూడదు కదా. కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఈ యొక్క మాటల ద్వారా భస్మ బుధవారం మన జీవితాన్ని, మన పాపాలను భస్మం అయిపోయిన తర్వాత మరలా చిగురించే సమయం వచ్చింది. ఖచ్చితంగా కొత్త జీవితం దేవుడు ఇస్తాడు, కొత్త బ్రతుకును మనకిస్తాడు. అందరూ మోకరించండి. ఆ బ్రతుకు కోసం మనం అందరం సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమయంలో దేవుణ్ణి అడుగుదాం. ప్రత్యేకముగా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలో మోకరించండి. ప్రార్థనలో గడుపుతాం. 10 నిమిషాలు ప్రార్థనలో గడుపుతాం.